ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకపు తండ్రి, ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీ యొక్క కృపలో తండ్రి మమ్మలను ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచిన విధానం బట్టి వందనాలు. భయంకరమైన ఎండలో కూడా ప్రభా మరి మమ్మల్ని ఎంతగానో నీ కృపలో ఓదారుస్తున్నావు. ప్రత్యేకంగా సాయంకాల సమయంలో చేరి నేను స్తుతించుటకు ఆరాధించుటకు కూడి వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. లైవ్లో పొందుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. వినగల చెవులు, గ్రహించగల మనసు, స్తుతించగల పెదవులు అనుగ్రహించండి. మాట్లాడేది నేను కాదు, నాలోని ఆత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని అనుగ్రహించగలరండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పాడుకుందాం. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ వాక్యమును నేర్పించుదాని అందు నడచునట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ వాక్యమును నేర్పించు ప్రభు అందు నడచునట్లు నీతో. ఉదయమునే లేచి నీ స్వరము వినుచు నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదలను. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరి చేసుకొందు. నీ మార్గములో నడచునట్టుగా నేర్పించుము ఎల్లప్పుడు. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరి చేసుకొందు. నీ మార్గములో నడచునట్టుగా నేర్పించుము ఎల్లప్పుడు, నేర్పించుము ఎల్లప్పుడు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కోరాకే. నీతో మనుషులతో సరి చేసుకొందు, నీ దివ్య వాక్యము ద్వారా. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కోరాకి. నీతో మనుషులతో సరి చేసుకుందు, నీ దివ్య వాక్యము ద్వారా, నీ దివ్య వాక్యము ద్వారా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించారు. నీ వాక్యమును నేర్పించు ప్రాణి నడచునట్టు నీతో.
నేను నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమునెంతో నన్ను చూపు ప్రభువా నీ విశ్వాసముతో నీ అందు నిలుచున్నట్టుగా నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమునెంతో నన్ను ప్రభువా నీ విశ్వాసత్యముతో నీ అందు నిలుచున్నట్టు నీ అందు నిలుచున్నట్టు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకి నీ వాక్యము దాని యందు నడచు నట్టు నీతో నుండును. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కీర్తనలు 51వ కీర్తన. దేవుని ఎదుట పరిపూర్ణంగా పశ్చాత్తాపపడట. దావీదు గురించి దేవుని ఎదుట పశ్చాత్తాపం, దేవుని సన్నిధిలో అద్భుతమైన కీర్తన ఇది. మొదటి నుంచి కొన్ని వచనాలు తిరిగి రేపు తిరిగి వచనాలు ధ్యానిద్దాం. 7 వచనాల వరకు నేడు ధ్యానించుకున్న తర్వాత రేపు 8 నుంచి కొన్ని వచనాలు ధ్యానిద్దాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పునది నా అతిక్రమములను తుడిచివేయను. స్పష్టంగా పరిపూర్ణంగా పశ్చాత్తాపడ్డం. దేవుని ఎదుట భక్తుడైన దావీదు, నీ కృప చొప్పున నన్ను కరుణించు. ఆయన కృప లేకపోతే ఏమీ కూడా లేదు. అందుకే అంటాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుబలం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయను. అతిక్రమములు అనగా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు, దేవునికి వినని కార్యాలు, దేవుని మాటకు లోబడని స్థితి, దేవునికి వ్యతిరేకంగా జీవించే మనస్సు, దేవుని సన్నిధి నుంచి పారిపోయే అతిక్రమము, దేవుని మాటను చెవిన పెట్టుకోదు. కాబట్టి అతిక్రమములను తుడిచివేయి అంటాడు. మన జీవితంలో అతిక్రమములు పెరిగిపోతూ ఉన్నాయి. ఈరోజు దేవుని ఎదుట నిలబడి ప్రార్థించు. ప్రభువా, నా అతిక్రమములు రోజు రోజుకు అతిక్రమంగా జీవిస్తున్నాను. క్రమము లేని జీవితం, నీ మాటకు లోబడని జీవితం, లోకాన్ని ప్రేమిస్తూ లోకానుసారంగా జీవిస్తూ బ్రతుకుతున్న నన్ను, అతిక్రమముల చేత నింపబడిపోతున్న నన్ను నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకో అని ప్రార్థించు. భక్తుడు నిలబడ్డాడు, దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్నాడు, నా అతిక్రమములను తుడిచివేయి. అప్పుడే పరిశుద్ధునిగా, పవిత్రంగా నువ్వు నిలబడగలుగుతావు. జీవించిన జీవిత కాలము కాస్త అయినా పరిశుద్ధంగా నీలో మారు మనసు వచ్చులాగన దేవుని ఎదుట పరిపూర్ణ పశ్చాత్తాప పడు. భక్తుడు పడ్డట్టుగా నువ్వు నేను కూడా పడాలి. 2వ వచనం అంటాడు, నా దోషములు పోవునట్టు నన్ను బావుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచు. దోషములు పోవునట్లు
ఎన్ని దోషాలు చేశాము, వ్యతిరేకమైన జీవితాలు జీవిస్తూ దోషాలు కుప్పలుగా తెప్పలుగా మన దోషాలు నిండిపోతా ఉన్నాయి. చేయకూడదు తెలిసి ఉండి కూడా, తప్పుడు మార్గం తెలిసి ఉండి కూడా, తప్పుడు మాటలు తెలిసి ఉండి కూడా, భయంకరమైన పరిస్థితి అన్నీ తెలుసు మనకి. ఆ దారిలో వెళ్తే అది తప్పు మార్గము అని, ఆ సన్నిధికి వెళ్తే అది తప్పుడు జరుగుతుంది అని మనకు తెలుసు. తెలిసి కూడా పాపము చేస్తూ ఉన్నాం, దోషములు చేస్తూ ఉన్నాం, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఉన్నాం. అవును, త్రాగుబోతుల దగ్గరికి వెళితే త్రాగడం తప్పు అని తెలుసు, అయినా వెళ్తాం. ఆ సమయానికే వెళ్తాం. వారి స్నేహంలో మనం పడిపోతాం. దాని ద్వారా దోషములను మనము రోజు రోజుకు పెరిగించుకుంటూ ఉన్నాం. మరి భక్తుడు ఏమంటాడు? నా దోషములు పోవున్నట్టు నన్ను బాగుగా కడుగు. దోషాలు కడగాల, దేవుని వాక్యము ద్వారా కడగాలి, ప్రార్థన శక్తి ద్వారా కడగాలి, పరిశుద్ధాత్మ ద్వారా కడగాలి. ఆ వాక్యాన్ని కడిగితేనే కదా నీ హృదయములో ఆ దోషములు పోతాయి. వాక్యం బాగా వినాలి. నా పాపములు పోవున్నట్టు నన్ను పవిత్రపరచు. దోషముతో కూడిన పాపం, పాపాల జోలికి వెళ్ళడం, పాపాలు తిరగడం, లోకమే పాపం. ఈ లోకంలో జీవిస్తున్నామంటేనే పాపపు లోకములో మనం జీవిస్తూ ఉన్నాం. అయినా నా ప్రభు, నేను ప్రకటిస్తున్న నా యేసయ్య ఇదే లోకంలో జీవించాడు. 1, 2, 33.5 సంవత్సరాలు జీవించాడు. నువ్వు నేను ఈ లోకంలో ఎలా జీవిస్తున్నామో తాను కూడా లోకములోనే ఉన్నాడు. లోకములోనే 33.5 సంవత్సరాలు జీవించాడు. 3.5 సంవత్సరాలు తండ్రి ద్వారా అనేకమైన సూచక క్రియలు జరిగించాడు. ఈ లోకము పాపము, ఇది పాపముతో నింపబడిన లోకము తెలుసు. ఆ పాపులను రక్షించటానికే యేసు క్రీస్తు లోకానికి వచ్చాడు. పాపమైన లోకంలో నిన్ను పవిత్రునిగా, నిన్ను పరిశుద్ధంగా, నిన్ను పవిత్రుడిగా జీవించే శక్తి సామర్థ్యాలు ప్రభు నీకు అనుగ్రహించటానికే తను ఈ లోకంలో జన్మించాడు. ఈ లోకమును ఎలా జయించాలో, ఈ లోక పాపములు ఎలా మరి మనలో నుంచి దూరం చేసుకోవాలో అన్నీ కూడా ఆయన మనకు చూపించాడు. పాపమైన లోకములో పవిత్రుడిగా ఎలా జీవించాలో, పరిశుద్ధంగా ఎలా జీవించాలో, అనేకులకు సహాయం ఎలా చేయాలో, అనేకులను స్వస్థత ఎలా మనము చేయగలుగుతాము, వారి నిమిత్తం ప్రార్థన చేయగలుగుతాము అనేది మనకు చూపించాడు. ఆయన మనకు చూపించాడు. ఈ లోకంలోనే పరిశుద్ధుడిగా జీవించగల శక్తి సామర్థ్యాలు ఆయనకు మనకు ఉచితముగా ఇచ్చాడు. ఈ రకంగా నువ్వు జీవించగలుగుతావు అని. అందుకే భక్తుడు అంటున్నాడు, నా పాపములు పోవునట్టు నన్ను పవిత్రపరచు. మరి ఎన్నడో పాపము జోలికి నేను వెళ్ళక, మరి ఎన్నడో పాపపు తిరగక, మరి ఎన్నడూ ఆ పాపపు స్నేహితులను చేసుకోక నన్ను కడుగు. నీ పరిశుద్ధ ఆలయము తట్టుకు, నీ పరిశుద్ధంగా జీవించే నీ బిడ్డల తట్టు నేను పరిగెత్తులాగునా నన్ను నువ్వు తయారు చేయి. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. ఎలాంటి అతిక్రమములను నేను జీవిస్తూ ఉన్నాను, అవి నాకు తెలిసే ఉన్నవి. నా పాపములు ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నవి. ఏమేం పాపాలు చేశాడో వాటినన్నిటినీ చూస్తూ ఉన్నాడు. ఆయన ఎదుటనే ఉన్నాయి. భక్తుడు అంటున్నాడు, అయ్యా నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపములు ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నవి. నేను చూస్తూనే ఉన్నాను. ఇలాంటి పాపపు జీవితము నేను జీవిస్తున్నానో నాకు తెలుసు. మరొకరు నాకు చెప్పాల్సిన అవసరము లేదు. బహు భయంకరమైన పాపిగా, బహు భయంకరమైన స్థితిలో ప్రభు నీకు దూరముగా
నేను ఎలా జీవిస్తున్నానో నాకు తెలుసు. ఈరోజు లేరా? ప్రభువుకు దూరముగా, సంఘానికి దూరముగా, సహవాసానికి దూరంగా, కుటుంబానికి దూరముగా, కుటుంబ సభ్యులకు దూరంగా, భార్యకు దూరముగా, బిడ్డలకు దూరముగా జీవించేవారు లేరంటారా? ఉన్నారు. ఎందుకంటే వారి అతిక్రమములు వారికి తెలిసే ఉన్నది. వారి ద్వారా కుటుంబము చక్కగా, ఆ కుటుంబము నడవాలి కుటుంబ యజమానుడి పట్ల. ఆ యజమానుడే చెడు తిరుగులు తిరుగుతూ ఉంటే, ఆ యజమానే పాపపు త్రోవలు వెళుతూ ఉంటే ఇంకెవరు ఆ కుటుంబాన్ని సరిచేసేది? ఆ కుటుంబములో తీసుకున్న యజమాని నిర్ణయాన్ని బట్టి ఆ కుటుంబము పాడైపోతుంది. బాధ్యత, దేవుని సన్నిధికి రా, దేవునితో నిలబడు. అయా, నా అతిక్రమములను తుడిచివేయి. నీకు విరోధముగా, నీకు పాపముగా నేను జీవిస్తున్నాను. ఈ లోకములో శాపముతో జీవిస్తున్నాను. ఈ లోకంలో నరకాన్ని అనుభవిస్తున్నాను. ప్రభు నన్ను రక్షించు. ప్రభు నన్ను బాగు చేయి. ప్రభు నన్ను స్వస్థపరచు. ప్రభు నీ స్వరము నాకు వినిపించు. నీ స్వరము నాకు వినిపించు. అవును, ఆయన ఇవన్నీ కూడా ఉచితముగా చేస్తాడు. నీవు హృదయపూర్వకముగా ప్రభు సన్నిధిలో నువ్వు నిలబడితే, ప్రభువును అడిగితే నిన్ను సరిచేస్తాడు. నీ కుటుంబాన్ని సరిచేస్తాడు. నీకున్న సమస్తమైన ఆ ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాన్ని, సమస్తమైన వాటిలో నుంచి నిన్ను నిలబెడతాడు. ఎందుకంటే నీ అతిక్రమములు ప్రభుకు తెలుసు. ఇంకెంతకాలం, ఇంకా ఎన్నేళ్ళు అతిక్రమముల ద్వారా నీ జీవితాన్ని ఇలాగనే ముందుకు తీసుకొని వెళ్తావు? దానికంటూ ఫుల్ స్టాప్ లేదా? దానికంటూ ప్రభు స్వరాన్ని వినబడే స్థితి నీకు కలగట్లేదా? ఇంకెంతకాలము ఆ కుటుంబం నిన్ను, నీ బాధలు, నీ పాపపు జీవితాన్ని భరించాలి? ఎంతకాలం ఆ తల్లి నిన్ను మోయాలి? ఎంతకాలం ఆ భార్యని నీ వ్యసనాలను వహిస్తూ ఉండాలి? అతిక్రమములను, కుటుంబం చెప్పిన మాట వినవు, తల్లి తండ్రి చెప్పిన మాట వినవు. ఎంతకాలం? నా పాపములు ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నవి. భక్తుడు ఎంత చక్కగా అంటున్నాడు, నా ఎదుటనే ఉన్నాయి ప్రభు. నేను చేసే పాపాలన్నీ కూడా నా ఎదుట ఉన్నాయి. నేను దాచిపెట్టడానికి వీల్లేదు. అది ఒక తెరిచిన పుస్తకము. ప్రతిదీ నీకు అగుపడుతుంది. ప్రతి పేజ్, నా జీవితంలో ప్రతి తప్పు, ప్రతి వేసిన అడుగు, ప్రతిది కూడా ఈ పుస్తకములో ఓ పేపర్ తిరిగేసినట్టుగా నా జీవితాన్ని నువ్వు చూడగలుగుతున్నావు. నీ ఎదుట దాచిపెట్టడానికి వీలు లేదు. నా జీవితమే ఒక తెరిచిన పుస్తకం అని భక్తుడు సాగిస్తున్నాడు. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేయుచున్నాను. నీకు కేవలము నీకే విరోధముగా దేవుడు ఉన్నాడు. దేవుడు చూస్తున్నాడు. పాపము చేయకూడదు, పాపము జోలికి వెళ్ళకూడదు తెలిసే, అయినా దేవునికి విరోధముగా ఇది చేస్తున్న పాపము దేవుడు సహించడు తెలిసే, అయినా నీకు విరోధముగా, కేవలము నీకే విరోధముగా ఏం చేసుకుంటాడో చేసుకొని అని భక్తుడు అంటున్నాడు. నీకు కేవలము నీకు విరోధముగా పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడిగా అగుపడుతూ, కాబట్టి నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. ఇలాగా ఒప్పుకునే ధైర్యం కావాలి మనకు. దేవుని ఎదుట పరిపూర్ణంగా పశ్చాత్తాపడే మనసు కావాలి. ఆయన ఎదుట నిలబడి ఈ మాటల ద్వారా ఒప్పుకోగలిగిన శక్తి కలిగి ఉండాలి. ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి
తిరిగి ప్రభు ఏ జీవితాన్ని నీకు ఇస్తాడో ఆ జీవితాన్ని తూచా తప్పక పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఒప్పుకునేది ఒప్పుకుంటా, నేను చేసేది చేస్తా అంటే కుదరదు. కుక్క ఉంది, దానికి అలవాటు ఉంది. కుక్క కక్కుతుంది, తిరిగి తినేస్తూ ఉంది. దేవుడు మనల్ని కుక్కలా సృష్టించలేదు. తన పోలిక చొప్పున తనలా మనల్ని నిర్మించాడు. తన చేతులతో మనల్ని బొమ్మగా చేసి నాసిక రంధ్రములో జీవవాయు ఊదగా నరుడు జీవాత్మాయను. ఆయన దృష్టికి ఎంతో ప్రీతికరమైన మనుషులము మనం. కానీ స్వభావము మాత్రము కుక్క వంటి స్వభావముగా జీవిస్తున్నాం, దేవునికి వ్యతిరేకంగా. దానికి అలవాటు ఉంది. కానీ మానవులకు మనకు చెడు మంచి తెలుసుకునే జ్ఞానం ఉంది. ఏది తప్పు ఏది రైట్ అలా ఆలోచన చేసే కెపాసిటీ ఉంది మనకి. కానీ అన్ని పక్కన పెడతాం. మరి భక్తుడు అంటుడు, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. ఒప్పుకోగలుగుతావా? నీ పాపములు నీ దోషములను పరిహరించి నిన్ను పవిత్రునిగా, నీ కుటుంబానికి ఒక వెలుగు తెచ్చే దేవుడుగా దేవుడు నీ ముందరున్నాడు. నీ పాపములను నువ్వు ఒప్పుకుంటావా? నీ ఎదుట పరిపూర్ణముగా పశ్చాత్తాపం ఉన్నదా? కోల్పోయిన జీవితం, పాపపు జీవితం తిరిగి నువ్వు నీతిమంతుడుగా పొందుకునే అవకాశం ప్రభు నీకు ఇస్తున్నాడు. ఆలోచన చేస్తున్నావా? ఏదో ఈ చెవులో విని ఈ చెవులో వదలమాకు. కాస్త ఆగు, కొంచెము ఆలోచనలో పడు. మాటి మాటికి జీవితం మనకి రాదు. వచ్చిన జీవితం చక్కగా సరిచేసుకొని దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని పూర్తి చేసుకొని దేవుని ఎదుట నిలబడే శక్తి సామర్థ్యము కలిగిన సాక్షి బిడ్డగా నువ్వు తయారు కావాలి. అందుకే భక్తుడు తాను పశ్చాత్తాపడుతున్నాడు. తాను దేవుని ఎదుట పరిపూర్ణంగా, అయ్యా నేను చేసిన సమస్తము నీకు తెలుసు, కేవలము నీ ఎదుటనే నేను విరోధముగా పాపము చేశాను. ఎన్ని మారు దేవునికి వ్యతిరేకంగా పాపం చేయలేవు. నీ జీవితంలో పాపపు తిరుగుళ్ళు తిరగలే. దేవుని ఎదుట నిలబడు, ప్రార్థన చేయి. నువ్వు నీతిమంతుడిగా ఆగుపడదు. దేవుడు ఒకవేళ నిన్ను జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ఒకవేళ నీ ప్రార్థన అంగీకరిస్తే, దేవుని ఎదుట నువ్వు నీతిమంతుడిగా అగుపడే స్థితి దేవుడిస్తాడు. ఇదిగో పాత అన్ని కొట్టివేస్తాడు. నూతన సృష్టి, నూతన స్వభావము ప్రభుని కలుగచేస్తాడు. నీలో ఉన్న రాతి గుండెను తీసి ప్రభు మాంసపు గుండెను అమరుస్తాడు. ఎవరిని ప్రేమించలేని మనసు, కుటుంబంలో భార్యను బిడ్డలను ప్రేమించలేని మనసు, రా ప్రభు చెంతకు రా. ఒప్పుకో, నీ పాపములను ఒప్పుకో. నిన్ను నీతిమంతుడిగా ఆ ప్రభు తీర్చిదిద్దుతాడు. ఎస్, మా జీవితంలో అనుభవం మేము కలిగి ఉన్నాం. పాత రోత జీవితాన్ని మార్చుకుని ప్రభువుకు మార్చడమే కాకుండా ప్రభు సాక్షిగా నిలబెట్టాడు. ఈరోజు ప్రతిరోజు 7 నుంచి 8 గంటల వరకు ప్రభు వాక్యాన్ని ప్రకటించటానికి దేవుని మహాకృపను బట్టి లైవ్ ద్వారా ప్రభు నీతో మాతో మాట్లాడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడిపే అవకాశాన్ని ప్రభు అనుగ్రహిస్తున్నాడు. రా, సమయం లేదన్న మాకు, ప్రియ మిత్రమా సహోదరి, సమయం లేదన్న మాకు ప్రభు కొరకు సమయాన్ని పెట్టు. పశ్చాత్తాపడు, దేవుని ఎదుట నిలబడు, చేసిన తప్పును ఒప్పుకో. ప్రభు శక్తిమంతుడు, పాపములను తుడిచివే శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయనకు మాత్రం అధికారం ఇవ్వబడ్డది. ఆయన మాత్రమే నీ పాపములను తుడిచివేస్తాడు. నిన్ను నీతిమంతురాలుగా నిన్ను నిలబెడతాడు. వింటున్నావా? నా మాట వింటున్నావా? ప్రియా దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడున్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, ఏ చోటున్నా సరే,
ప్రభు చెంతలో నిలబడే శక్తి సామర్థ్యం పొందుకో. దేవుడు నిన్ను బాగు చేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నీ పరిస్థితి ప్రభావాన్ని మారుస్తాడు. 5వ వచనం, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించాడు. చూసారా, పాపముతో ద్వారానే మనం ఈ లోకానికి వచ్చాం. కానీ నా తండ్రి, నా ప్రభు, నా యేసయ్య పాపము లేకుండా ఈ లోకానికి వచ్చాడు. కన్యక గర్భమందు ఆయన జన్మించినట్టు నువ్వు నేను మాత్రము పాపము ద్వారానే నా తల్లి నన్ను గర్భము ధరించింది. తల్లి ఒక తండ్రి వారు కలుస్తేనే మనం ఈ లోకంలో జన్మించాం. వారి పాపము చేస్తేనే ఈ లోకంలో మనం జన్మించాం. కాబట్టి అంటున్న మాట, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. నీవు అంతరంగమును సత్యమును కోరుచున్నావు, అంతరంగంలో నాకు జ్ఞానము తెలియజేయుచున్నావు. దేవునికి స్తోత్రం. నీ అంతరంగములో ఉన్న నీ హృదయాన్ని దేవునికి కావాలి. నీ హృదయములో నీ తలుపులు తెరిచి దేవుని ఆహ్వానించు. అది కోరుతున్నాడు, అంతరంగాన్ని కోరుతున్నాడు, బాహ్యంగా బయట కనబడే స్థితిని కాదు. నువ్వు చక్కగా ఎన్ని తులాలు వేసుకున్నావు, నువ్వు చక్కగా ఎంత పట్టు చీర కట్టుకున్నావు, నువ్వు చక్కగా ఎంత మేకపులు వేసుకుని ఆలయంకి వచ్చావు అనేది దేవుడు చూడడు. నీకున్న బంగారం అంతా కూడా, నీకున్న వెండి అంతా కూడా, నీకున్న బట్టలన్నీ కూడా మరి ఖరీదైన బట్టలు ధరించుకొని నువ్వు బాహ్యంగా బయటిని నువ్వు చూపించడానికి ఆలయానికి వస్తున్నావేమో. నా ప్రభు అది చూడటానికి ఆలయానికి రావట్లేదు, ఆలయంలో అది చూడడానికి నా ప్రభు రావట్లేదు. కానీ భక్తుడు అంటున్నాడు ఇక్కడ, నీవు నా అంతరంగమును సత్యమును కోరి ఉన్నావు. అంతరంగములో సత్యాన్ని మాత్రమే కోరుతున్నావు. నా జీవితంలో ఎంత సత్యంగా నేను జీవిస్తున్నానో, ఒకరిని బాధ పెట్టక, ఒకరిని హింసించక, ఒకరిని అవమాన తీర్పు ఇవ్వక, ఒకరి పట్ల అన్యాయమైన మాటలు మాట్లాడక, అంతరంగములో ఉన్న సత్యాన్ని దేవుడు కోరుతూ ఉన్నాడు. బాహ్యంగా ఖరీదైన బట్టలు, ఖరీదైన నగలు వేసుకొని వచ్చి కూర్చుంటే చాలు అని నా ప్రభు అన్నాడు. నీ హృదయము ఎంత నిమ్మలముగా ఉన్నది, ఎంత సత్యముగా ఉన్నది అని దేవుడు గ్రహిస్తూ ఉన్నాడు. నీవు అంతరంగమును సత్యమును కోరలేవు, అంతరంగములో నాకు జ్ఞానము తెలియజేసేదవు. నేను పవిత్రుడనుకున్నట్లు ఈసోపుతో నా పాపములను పరిహరించుము, హిమము కంటే నేను తెల్లగాగున్నట్లు నీవు నన్ను కడుగుము. ఇది కావాలి. ఈసోపుతో పాపాలని కడుగు, హిమము కంటే తెల్లగా చేయి. ఎప్పుడు ఈ తెల్లగా చేయగలుగుతావు? నా అంతరంగంలో సత్యములో నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో దేవుడు నిన్ను హిమము కంటే తెల్లగా చేస్తాడు. నీ ముఖంలోనే ప్రకాశత, ఎప్పుడు నీ ముఖంలో ఒక చక్కటి వెలుగు. అంటారు చాలామంది, నీ పక్కలో నిన్ను గమనించేవారు అంటారు, ఏమంటారో తెలుసా? ఏంటి బ్రదర్, ఈరోజు నీ ముఖంలో ఒక దేదీప్యమైన కాంతి ప్రకాశిస్తుంది. ఏంటి దాని రహస్యం? ఎస్, దేవుని ఎదుట పరిపూర్ణంగా పశ్చాత్తాపడితే నిన్ను లైట్గా వెలిగిస్తాడు. లైట్ ఎలా వెలుగుతుందో నీ ముఖబింబం అలా వెలుగుతూ ఉంటుంది. ఆ ముఖబింబమే ఇతరులకు సాక్షిగా నిలబడుతుంది. పశ్చాత్తాప పడాలి పరిపూర్ణంగా, ఏదో అలా చేసి అలా కాదండి. పరిపూర్ణమైన పశ్చాత్తాపం కలిగితే దేవుడు అంటాడు, నేను పవిత్రుడగున్నట్లు. ఏం కావాలి? నువ్వు పవిత్రుడవు. పవిత్రుడుగా నువ్వు నిలబడాలన్నా, పవిత్రుడుగా నువ్వు కనపడాలన్నా దానికి ఒక కారణమున్నది. ఏమంటా? ఈ సోపుతో నా పాపములను పరిహరింపు. పవిత్రుడుగా నువ్వు కనపడాలి. పాపం లేని వాణిగా, పరిశుద్ధునిగా, పవిత్రునిగా, అందరూ ఆకర్షించే బిడ్డగా నువ్వు కనబడాలంటే దేంతో కడగాలంట?
ఈసోపుతో నా పాపములను కడుగు, హిమము కంటే నేను తెల్లగగునట్టు నీవు నన్ను కడుగు. ఈసోపుతో కడిగినను హిమము కంటే తెల్లగా ఆకర్షించే, మనుషులు ఆకర్షించే ఆ యొక్క స్థితి నాకు కలగచే. నా దగ్గరికి వచ్చి, ఏంటి బ్రదర్ నీలో ఉన్న గొప్ప మార్పు ఏంటి అడగాల. అలాంటి శక్తి సామర్థ్యాలు ప్రభు అనుగ్రహించాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడైతే తాను తప్పక దేవుని ఎదుట పరిపూర్ణంగా పశ్చాత్తాపడ్డాడు. పడాలి కూడా. పడకపోతే మనం హిమము కంటే తెల్లగా కాము, ఈ సోపుతో కడగబడము. అవకాశం ప్రభు ఇచ్చాడు. భక్తుని ద్వారా ఏ రీతిగా మనము దేవుని ఎదుట మన పాపములను ఆయన ఎదుట పరిపూర్ణంగా పశ్చాత్తాపడతామో అప్పుడే నువ్వు నూతనమైన సృష్టిగా, నూతనముగా, ఒక ప్రత్యేకించబడిన బిడ్డగా లోకంలో నిన్ను నువ్వు కనపరుచుకుంటావు. తిరిగి 8వ వచనం చూసుకుందాం. ఉత్సాహ సంతోషములు నాకు వినబడింపు, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. దేవునికి స్తోత్రం. పనికి మాలిన ఎముకలు, లేవలేని పరిస్థితి, చేసిన పాపాలను బట్టి లేవలేని శరీరం, అప్పుడే ఉత్సాహ సంతోషము నాకు వినిపించుము. అది దేవునికి మాత్రమే సాధ్యం. ఎవరి ఈ లోకంలో సినిమాలు చూస్తే సంతోషం వస్తుందని వెళుతారు, కానీ అది కేవలం తాత్కాలికం. ఒక 3 hours మాత్రమే. తిరిగి సంతోషం నువ్వు పొందుకోలేవు. దేవుని ఎదుట ఉండే సంతోషం ఎవ్వరు ఇవ్వలేరు నీకు. అన్ని తాత్కాలికమైన సంతోషం. డబ్బు పోతుంది, హెడేక్ వస్తుంది. 3 గంటల తర్వాత నీ హెడేక్తో నువ్వు పడి సావాలి. అని నిజమైన సంతోషం, నిజమైన సమాధానం, నిజమైన ఆరోగ్యము ప్రతిదీ నువ్వు అనుభవించాలంటే దేవుని సన్నిధిలో మాత్రమే. అద్భుతం ఆయన నీకు ఇస్తాడు. నేను శాంతిగా, సమాధానంగా ఆయన ఎదుట నువ్వు నిలబడు. నీకు ఏం కావాలో, ఎలాంటి ఆరోగ్యం కావాలో ఆయన ఉచితంగా నీకు ప్రసాదిస్తాడు. చూడండి, భక్తుని యొక్క హృదయంలో ఉన్న పాపానంతా కక్కేశాడు. నేను ఇలా బ్రతికాను, అలా బ్రతికాను, అలాంటి పాపిని దేవుని ఎదుట పరిపూర్ణంగా పశ్చాత్తాపడ్డాడు దావీదు భక్తుడు. తద్వారా ఆయనలో సంతోషం. హిమము కంటే తెల్లగగునట్టు ఈసోపుతో కడిగాడు. ఆయన జీవితం, ఆయన బ్రతుకు మారిపోయింది. రాజుగా ఎదిగాడు. దేవునికి స్తోత్రం. రాజుగా ఎదిగాడు. కాబట్టి అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముడు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేను. దేవునికి స్తోత్రం. నా పాపములకు విముకుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయు. ఎస్, దేవుడు తుడిచివేయటానికే కదా ఈ లోకానికి వచ్చాడు. నిన్ను పశ్చాత్తాపడడానికే కదా, దేవుని ఎదుట నిలబడే సామర్థ్యము ఇవ్వటానికే కదా దేవుడు ఈ లోకానికి వచ్చాడు. నువ్వు పాపివని, పాపములో బ్రతుకుతున్నావని, పాపములో జీవిస్తున్నావని, పాప క్షమాపణ ఉన్నదని, యేసు రక్తంలో ఉన్నదని ప్రభు తెలియపరిస్తేనే కదా నువ్వు ఆయన ఎదుట నిలబడగలుగుతావు. నీ పాపములను ఒప్పుకోగలుగుతావు. నూతన సృష్టిగా నువ్వు మారగలుగుతావు. దేవుని ఎదుట సంపూర్ణమైన విజయాన్ని పొందుకోగలుగుతావు. అందుకే 8వ వచనం అంటుంది, 9వ వచనం అంటుంది, నా పాపములకు విముకుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయు. నా పాపములకు విముకుడవు కమ్ము. నీవే నా పాపములను తుడిచివేయబడు. నా కొరకు రక్తం కార్చి, నా కొరకు సిలువలో మరణించి, పాతి పెట్టబడి, తిరిగి లేచి మా మధ్యలో ఉండి నీ మాటలు మేము ధ్యానిస్తుండగా, ఎక్కడ 2-3 చేరి నన్ను ఆరాధిస్తున్నారు వారి మధ్యలో నేను ఉంటాను అని చెప్పిన దేవా, ఈరోజు మా పాపములను తుడిచివేయి. మమ్మల్ని నిలబెట్టు నీ సాక్షులుగా, నీకు మహిమకరముగా మా జీవిత కాలమంతా కూడా నీ సేవ చేసే బిడ్డలుగా, నీకు సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా మమ్మల్ని మీరు తయారు చేయి.
నీ ఎంతకాలం పాపములో బ్రతకాలి, ఎంతకాలం ఈ శాపములో బ్రతకాలి, ఎంతకాలం ఈ పాపములోనే మేము జీవించాలి. ఈరోజే ప్రభా మా పాపములను ఒప్పుకుంటున్నాం, నీ ఎదుట పరిపూర్ణంగా పశ్చాత్తాపడుతున్నాం అని ఎవరైతే అంటున్నారు, దేవుని ఎదుట నిలబడి ప్రభు నేను పాపిని, నన్ను క్షమించు, ఇదే రక్షణ దినం, అనుకూలమైన సమయం, నేడే రా ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడు, చేసిన తప్పులను క్షమించినాడు. ప్రభు మార్గంలో ప్రభు నడిపిస్తాడు. రా, తళ్ళు ఉంచుతావా, కళ్ళు మూసుకుంటావా, నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తావా? ప్రియా దేవుని బిడ్డ, ప్రార్థన చేసుకున్నా. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, వాక్యము విత్తబడ్డది, ప్రతి హృదయంలో నీరు కట్టి రేట్లు బీద మానవుడు మొయ్యలేని పరిస్థితిలో రేట్స్ పెరిగిపోతా ఉన్నాయి. యేసు ప్రభువా, నువ్వు గొప్ప దేవుడవు, మహాదేవుడవు, నీ వంటి దేవుడు ఇంకా ఎవరూ లేరు. ఆ దేవుని సన్నిధిలో, ఆ నీడలో మేము ఉంటున్నాము. జ్ఞాపకం చేసుకోండి. యుక్రెయిన్ రష్యా మధ్యలో జరుగుతున్న నైనా ఆ యొక్క యుద్ధాన్ని ఆపేవేయండి. అనేకమైన వర్షాల ద్వారా, మంచు తుఫానుల ద్వారా ఆయా దేశాలు నాశనమైపోతున్నాయి. వర్షాల ద్వారా ఆ పట్టణాలు నైనా నాశనమైపోతున్నాయి. ఆయా దేశాలు, ఆయా రాష్ట్రాల్లో పంటలు నాశనమైపోతున్నాయి. ప్రభు, రైతు బిడ్డలను వారికి కావలసిన గిట్టుబాటు దొరుకుటకు సహాయం దయచేయండి. అదే రీతిగా మా యొక్క తల్లిని తండ్రిని దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపాని కాపుదలని భద్రతలో వారిని ఆరోగ్యం ఆయుష్నిచ్చి నడిపించండి. భారతీయ బెనార్ బ్రదర్ అనుగ్రహించిన కుమార్తె అల్లుని కుమారుని దీవించి ఆశీర్వదించండి. నీ కృపాని కాపుదలని భద్రత వారిపైన ఇచ్చండి. అంకిత క్షేమంగా అయా విదేశానికి చేరాడని మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. అదే రీతిగా పురుషోత్తం బ్రదర్ తన కుటుంబాన్ని, రామకృష్ణ తన కుటుంబాన్ని, మా ప్రభా రోమన్ ప్రకాష్ బ్రదర్, ఆసాబ్, అమర్, సుశీల కుటుంబాలను, నరేందర్ బ్రదర్ కుటుంబాన్ని, రాజ్ కుమార్ కుటుంబాన్ని, నాయనా మీరు ప్రియాంక కుటుంబాన్ని, మా ప్రభా రాజన్ కుట్టి కుటుంబాన్ని, భారతీ మనోహర్ కుటుంబాన్ని, మా ప్రభాకర్ సార్ యొక్క కూతుర్లు, అల్లుళ్లను, కుమారుడు, కోడలు, మన్మడలు, మన్మరాలను జ్ఞాపకం చేసుకోమని, నీ ఆత్మకార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. రాధ కుటుంబాన్ని, భర్తను, తన తల్లిని జ్ఞాపకం చేసుకునండి. అదే రీతిగా నాయన అంజలి రెడ్డి, అనిల్ రెడ్డిని ప్రతి అనాథలుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ రీతిగా దైవజనులను, వారి సంఘాలను, సంఘ సభ్యులను, మా యొక్క స్నేహితులను, క్లాస్మేట్స్ను, వారి పరిచర్యను, మా రక్త సంబంధులు ఎందరైతే నీ సేవ పరిచర్యలో ఉన్నారో అటు బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. అన్నలను, వదిలిన బావులను అనుగ్రహించిన కుమారులను, కుమార్తెలను కూడా మన్మరాళ్లను దీవించి ఆశీర్వదించండి. మంగనూరు వంశంలో ఎందరైతే నీ సేవ పరిచయలో ప్రభు ముందున్నారు అటు బిడ్డలను మెండారుగా దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకంగా మా ప్రభా మర్దలను వదిలిన అనుగ్రహించిన కుమారులను, కుమార్తెలు, అల్లులను, కోడలను, మన్మరాలను జ్ఞాపకం చేసుకున్నాడు. అయా మరి లక్ష్మణ్ తన అనారోగ్య స్థితిని బట్టి తాను స్వస్థత పొందుకున్నట్టుకు సహాయాన్ని దయచేయండి. నీ కళలు, దర్శనాలు, మెనలైన స్వరం, సంపూర్ణమైన ఆరోగ్యం పొందుకున్నట్టుకు సహాయాన్ని దయచేయండి. అదే రీతిగా ఏకేటోలో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. చేస్తున్న ఉద్యోగాలను, వ్యాపారాలను ఆశీర్వదించండి. ఇరుగు పొరుగు వారిని దీవించండి ప్రభు, ఆశీర్వదించండి. పాశ్రమం దీవించండి. ఆరోగ్య బలమైన శక్తిని దయచేసిన విధానం బట్టి వందనాలు. సంపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించినందుకు స్తోత్రాలు. అయా మరి నాని డూబును జ్ఞాపకం చేసుకునండి. కరీంనగర్లో వారు ఉంటుండగా నీ కృపా, నీ కాపుదల, నీ భద్రత ప్రభు, ఎండదెబ్బను, వడదెబ్బని తగలక నీ బిడ్డలను కాచి కాపాడి ఎక్కడికి వెళ్ళినా నీ దూతలను కాపులుగా ఉంచండి. నిశ్చితమైతే మరి ఒక గర్భఫలం బిడ్డలకు దయచేయండి. చిన్నది జ్ఞానమందు, వయసునందు, నీ అందును, మనుషులదందు ఎదిగి రాబోయే రోజుల్లో ప్రభు నీ సాక్షిగా మహిమకరంగా బిడ్డను అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. నాని యొక్క పేరెంట్స్ జ్ఞాపకం చేసుకున్నాను. తన యొక్క తల్లిని, తండ్రిని, తమ్ముని, చెల్లిని, బావను
అనుగ్రహించిన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకంగా లైవ్లో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను పేరు పేరున వారిని వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్నాను. రూప్ సాగర్ను బట్టి, కె ప్రసాద్ బ్రదర్ని బట్టి, అయా వెంకటలక్ష్మిని బట్టి ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకున్నాను. వారి కోరికలను ప్రభా తీర్చండి. ఉద్యోగం కొరకు, అయా గర్భఫలము కొరకు, వివాహము కొరకు ప్రార్థన కోరిన ప్రతి బిడ్డలను దీపించి ఆశీర్వదించండి. పాలించి వారిని కనైన వారిని జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభా వివాహ దినంలో జన్మదినం జరుపుకుంటున్న బిడ్డలను మెండారుగా దీవించండి. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాల నొప్పులతో, అరికాల నొప్పులతో, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న వారికి స్వస్థత, విడుదల యేసు నామములో కలుగునుగా అని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా కుషాయిగూడ జీపులో పనిచేస్తున్న కండక్టర్ సోదరు, డ్రైవర్ సోదరు, మెకానిక్ సోదరు, ఆఫీస్ స్టాఫ్, సెక్యూరిటీ స్టాఫ్, బిఎం గారి కుటుంబం, సిఏ గారి కుటుంబం, ఎంఎఫ్ గారి కుటుంబం, ప్రతి కుటుంబం నీలో ఆశీర్వదింపబడునుగా అని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధల నుంచి ప్రభు మీరు నిలబెట్టినందుకు వందనాలు స్తోత్రాలు. స్వస్థత అనుగ్రహించినందుకు స్తోత్రం. అటు ఉద్యోగంలో సేవలను బహుబలంగా మీరు వాడుకుంటున్నందుకు వందనాలు. ప్రత్యేకంగా ఈ యొక్క రాత్రికాల ఆశీర్వాదాలు, దీవెనలు మెండుగా అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడూను సదాకాలం తోడై నీడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.